హాయ్ గైస్, వెల్కమ్ టు లావణ్య సెషన్స్. సో మేమైతే ఇప్పుడు టైం వచ్చేసి నీకు జస్ట్ చూపిస్తాను. 6:57 అంటే ఆల్మోస్ట్ 7. మేము ఎయిర్పోర్ట్కి బయలుదేరాము. మేము వచ్చి 2 hours అవుతుంది. ఆ పర్సన్ అయితే ఇంకా రాలేదు. బట్ మనకి ర్యాండమ్స్ లావణ్య ర్యాండమ్స్ ఉంది కదా, తెలియదు. అది బయటకు వస్తే కానీ అది సర్ప్రైజ్ ఎవరికైనా తెలుస్తుంది. ఒక కంట్రీ USA నుంచి అయితే కాదు. ఏమైందమ్మా తన మీద నాకు డైరెక్ట్ తెలిసిన పర్సన్ కాదు. జోన్ లో కూడా ఎంటర్ అవ్వలేదు మేమైతే. అయితే చాలా బాగుంది, ఒకసారి చూడండి. గెటప్లు అయితే అంత బాగాలేవు అనమాట. గెటప్లు బాగాలేవు. ఎర్లీ మార్నింగ్ జస్ట్ అట్లా వెళ్ళిపోతున్నాము. ఎందుకు ఏంటి అనేది నేను వెళ్ళే కొద్ది చెప్తాను. మా వైఫ్ కి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాము. ఏమో తెలియదు. అది బయటకు వస్తే కానీ అది సర్ప్రైజ్ ఎవరికైనా తెలుస్తుంది. మా మమ్మీకి మాత్రం అస్సలు తెలియదు అదేం సర్ప్రైజ్. నీకు తెలుసా? తెలుసు. ఏం తెలుసు? చెప్పను నేను. అది ప్రెజెంట్ శాంతి క్లాస్ నుంచి వచ్చింది. సో వెళ్తున్నాము. నేచర్ కూడా అయితే చాలా బాగుంది, ఒకసారి చూడండి. మార్నింగ్ కదా, ట్రాఫిక్ అంత లేదు. చాలా చల్లగా ఉంది. ఎండ కూడా, ఇంక సన్ కూడా లేదు. కొంచెం హైదరాబాద్ అంతా కూడా కూల్ గానే ఉంది కాబట్టి లైట్ డ్రిజ్లింగ్ లో ఉంది. సో ఆల్మోస్ట్ హైటెక్ సిటీకి కూడా వచ్చేసాము. అంటే ట్రాఫిక్ లేదు కాబట్టి ఫాస్ట్గా వచ్చాము హైటెక్ సిటీ రోడ్లోకి. వెళ్ళి ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు దిగేది కూడా ఒకరు వస్తున్నారనమాట 7:30కి అట్లాగా. సో మేము ఆ టైంకి రీచ్ అవ్వాలి. ఇంకా అక్కడ మా మమ్మీకి తెలియని సర్ప్రైజ్ నేను అక్కడికి వెళ్ళాక చెప్తాను. ఓకే, అయితే రింగ్ రోడ్ మీదకి ఎంటర్ అయిపోయాము. వితిన్ 10 minutes వచ్చేసాము. అంటే ట్రాఫిక్ లేదు కదా, చాలా ఫాస్ట్గా వచ్చాము. వెదర్ చాలా చాలా బాగుంది. సో జస్ట్ ఇంకొక ½ an hourలో రీచ్ అయిపోతాం ఎయిర్పోర్ట్. సో మేము వచ్చేసరికి ఐఫోన్ తెప్పించుకుంటున్నాము ఫ్రమ్ ఒక కంట్రీ, USA నుంచి అయితే కాదు. బికాస్ ఇక్కడికి మేము తెప్పించుకునే కంట్రీ నుండి దాదాపు 70,000 వేరియేషన్ ఉంది. సో USA నుంచి అనుకున్నాము ఫస్ట్, దానికన్నా కూడా బెటర్ ప్రైస్లో వస్తుంది. 15 Pro Max 512 GB తెప్పిస్తున్నాము. ఇప్పుడు నేను ఆల్రెడీ షూట్ చేస్తున్న ఐఫోన్లోనే, బట్ మనకి ర్యాండమ్స్ అలా ఉంది, ర్యాండమ్స్ ఉంది కదా. అండ్ ఇన్స్టాగ్రామ్ మనము ఒక సర్వీస్ కూడా స్టార్ట్ చేసాము. సో వచ్చేసి కస్టమర్స్, క్లయింట్స్కి కొంచెం రీల్స్ ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి మంచి క్వాలిటీలో ఇవ్వాలి అని Pro Max తెప్పిస్తున్నాము. ప్రైస్ ఎంత ఏంటి, ఏ కంట్రీ అనేది నేనైతే రివీల్ చేస్తాను వన్స్ మనకి ప్రొడక్ట్ మన చేతిలోకి రాగానే. బికాస్ తెప్పిస్తోంది మనకి డైరెక్ట్ తెలిసిన పర్సన్ కాదు, కొలీగ్ వాళ్ళ ఫ్రెండ్ అన్నట్టుగా. వెళ్ళి అసలు చూసి ఐటము అప్పుడు మనము మీకు రివీల్ చేస్తాను ఎంత ప్రైస్ ఎక్కడి నుంచి అనేది. సో ఎయిర్పోర్ట్కి ఇంకా దగ్గరలో ఉన్నాము, టైం పడుతుంది కదా కొంచెం. ఇంకా జోన్లో కూడా ఎంటర్ అవ్వలేదు మేమైతే. సో ఎయిర్పోర్ట్ జోన్లోకి అయితే వచ్చాము. ఇంకా దగ్గరికి వెళ్ళలేదు. సో పర్సన్ కూడా అయితే జస్ట్ ల్యాండ్ అయ్యారు. ఇంకా చెక్అవుట్స్ అవి ఏం జరగలేదు. సో అందుకే చిన్నగా వెళ్తున్నాం. మేమైతే తెప్పిస్తోంది ఫ్రమ్ కువైట్ అండి. కువైట్ నుంచి తెప్పిస్తున్నాము. దుబాయ్ అండ్ నియర్ బై ఉంటుంది కాబట్టి ప్రైజెస్ అనేవి USA కన్నా ఇంకా చాలా తక్కువ ఉన్నాయి. USAలో కూడా ఎంక్వైరీ చేస్తే ప్రైస్ వచ్చేసరికి 1,23,000 పడుతుంది. 512 GB ఐఫోన్ Pro Max. అదే 256 GB అయితే ఎంత పడుతుంది? అది 94,000లో వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఎక్కడ కువైట్లోనా? అది కువైట్లోనా? 256 GB అయితే ఇండియాలో వచ్చేసరికి 1,48,000 పడుతుంది. అండ్ కువైట్లో వచ్చేసరికి 90,000 పడుతుంది. USAలో వచ్చేసి అరౌండ్ 1 lakh అలా పడుతుందేమో అండి. అండ్ 512 GB అయితే USAలో 1,23,000, ఇండియాలో 1,79,000 అండ్ కువైట్లో వచ్చేసరికి 1,09,000 పడింది. మేము తీసుకున్న 1,09,000 పడింది. 7,000 మేము తీసుకున్నది వచ్చరికి ఆఫర్లో వచ్చింది.
ఒక కలర్ అండి, ఇది న్యాచురల్ టైటానియం సమ్ కలర్ వచ్చింది అనమాట. దానివల్ల ప్రైస్ తగ్గింది. మేము ఏదైనా బయటకి వెళ్దాం అనుకుంటే అది వచ్చేసరికి 1,17,000 అట్లా పడుతుంది అనమాట. అందుకని సో పెద్ద కలర్లో ఏముంటుంది, ఎలాగో బ్యాక్ కవర్ వేస్తాం కాబట్టి డిఫరెన్స్ తెలియదు అనేసి ఎంతో 10 అన్నా సేవ్ అవుతుంది కదా అని మేము ఇది తీసేసుకున్నాం. అండ్ ఇన్సూరెన్స్ తీసుకోలేదు. ఇన్సూరెన్స్ 2 years ఇంటర్నేషనల్ వారంటీ ఇస్తున్నారు ఎక్స్ట్రా పే తోటి. అది ఒక 10,000 పడుతుంది అనమాట. మనం ఇండియాలో తీసుకుందాము అనేసి అది తీసుకోలేదు. అది అన్నీ కవర్ అవ్వట్లేదు దాంట్లో. ఎయిర్పోర్ట్లోకి రాగానే, అంటే ఎయిర్పోర్ట్ లోపలికి కాదు, మామూలుగా ఈ సరౌండింగ్స్ అంతా చూడగానే ప్లెజెంట్ అట్మాస్ఫియర్ చాలా బాగా అనిపిస్తుంది. తట్టు సన్నీగా ఉంటే ఇంకో రకంగా ఉండేదేమో, బట్ చల్లగా ఉంది. బయటికి దిగి అట్లా ఉండిపోవాలని ఉంది. బట్ మనం ఇక్కడ ఎలా చేయరు కదా, కార్స్ అవన్నీ స్టాప్ చేయడం. అక్కడ ఉన్నాయి ఆర్టీఓ, ఆటో, ట్యాక్సీ. అది ట్యాక్సీది అనుకుంటా కదా. అది టాక్సీ స్టాండ్. మేమైతే వెయిట్ చేస్తున్నాము. చిన్నగా పార్కింగ్ ఎక్కడ ఉంది, ఇంతవరకు పార్క్ చేయలేదు. ఎప్పుడు వచ్చినా వెళ్ళి డ్రాప్ చేసేసి వెళ్ళిపోవడము, లేకపోతే తను వచ్చిన క్యాబ్లో వచ్చేసేవారు కాబట్టి పార్కింగ్ ఐడియా ఉందా? అయితే ఇంటర్నేషనల్ అరైవల్, డొమెస్టిక్ అరైవల్ అనేది చెక్ చేసుకుంటున్నాం అంతే. ఇంటర్నేషనలే కదా. ఇక్కడ ఎంట్రీలు ఇంటర్నేషనల్ అరైవ్కి ఏమైనా ఉందా? నేను ఎప్పుడు ఇంటర్నేషనల్ అరైవ్లోకి వెళ్ళలేదు కదా. వెహికల్ తీసుకెళ్ళి వెహికల్ అయితే వెహికల్ తీసుకెళ్ళారు. సేమ్ నాకు తెలిసి సేమే పార్కింగ్ రెండింటికి. ఒకవేళ నేను క్రాస్ చెక్ చేసుకోవడానికి స్లోగా వెళ్తాను. సరౌండింగ్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయి. వీఆర్ ఇంటూ డిపార్చర్స్ అరైవల్స్ అండ్ మనం వచ్చరికి పార్కింగ్లోకి వెళ్తున్నాము. పెయిడ్ పార్కింగ్ ఇవి. ఎందుకంటే మనం పైకి వెళ్ళినా కూడా జస్ట్ పిక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు, బట్ పర్సన్ ఇంకా రాలేదు కాబట్టి మనం వెయిట్ చేయాలి, తప్పదు. అండ్ వచ్చేసరికి ఇంకొక విషయము, జస్ట్ తెప్పించడం అనేది కాదు, బట్ అది ఎంత కేర్తో తీసుకొస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా తెప్పించుకునే పని అయితే కస్టమ్స్ దగ్గర పట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో మేము వచ్చేసి కొన్ని ప్రికాషన్స్ సో ఇప్పుడు మనం వచ్చేసరికి ఇలా ఉంది కదండి, పైకి వెళ్తే డిపార్చర్స్. సో ఇది వచ్చేసరికి డిపార్చర్స్. అండ్ సో ఇంటర్నేషనల్ అరైవల్ ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు అంట, పార్కింగ్ దగ్గర నుంచి. మేమైతే ప్రజెంట్ పార్కింగ్లోకి వెళ్తున్నాము. ప్రైవేట్ కార్ అంట, అది ఫాస్ట్ ట్యాగ్ కదా ఆ పక్కది. సో ఇది మన పార్కింగ్ స్కానర్ అండ్ అమౌంట్ ఇంకా అది ఇక్కడ తెలియలేదు. వెళ్ళేటప్పుడు పడుతుంది ఎంత ఎంత మనం వెయిట్ చేసే దాన్ని బట్టి కదా. కార్స్ అయితే చాలా ఉన్నాయి. అక్కడి నుంచి చూసుకుంటూ వస్తే ఇక్కడ మనకి ఎంట్రీ దొరికింది. ఇక్కడ నుంచి అరైవల్స్కి జస్ట్ వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మనకు, అందుకనే ఇక్కడ ఉంది పార్కింగ్ అంతా. మేమైతే జస్ట్ బయటికి దిగేసి అలా అరైవల్స్లోకి వెళ్తాం. ఫ్లైట్స్ ఏమన్నా చూస్తే తన్వి అనేసి. మీరు కూడా చూడండి. అప్గ్రేడింగ్. సో 1-2 సార్లు చెక్ చేస్తున్నాము. సో అరైవల్స్ మేము ఎప్పుడైనా, మేము ఇంతకుముందు మస్కట్ నుండి అయినా కూడా ఎక్కువ అరైవల్స్ అంటే చెన్నై నుంచి వచ్చేవాళ్ళం కాబట్టి అటు ఉండేది ఐడియా ఉంది. సో ఎక్కాం హైదరాబాద్ నుంచి, కానీ రాలేదు డిప్ అరైవల్స్. సో అందుకే అంత ఐడియా లేదు ఇది. ఇదంతా మనకి లోపల అరైవల్స్ దగ్గరికి వెళ్తున్నాము. మీకు జస్ట్ ఒకసారి చూద్దాము అనేసి, చూపిద్దాము అని కూడా, లేదంటే కార్లో వెయిట్ చేసేవాళ్ళం. ఫైనల్గా అరైవల్స్ దగ్గరికి రీచ్ అయ్యాము. బట్ టూ మచ్ క్రౌడ్. ఆ రోజు హజ్ అక్కడి నుంచి వస్తున్నారు అట్లుంది. సో క్రౌడ్ అయితే మాత్రం టూ మచ్ ఉంది. అందరూ కూడాను వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు, వాళ్ళ రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ.
ఏమైందమ్మా తన్మీర? నీలోఫర్ ఇక్కడ ఛాయ్ వచ్చేసరికి 100 రూపీస్ ఉంది ప్రజెంట్. నిజంగా అది ఏందో ఇన్ని రోజులు అనుకున్నాను. మరి ఇలాంటి టేస్ట్ చేయాలి కదా. అదే తన్వి నీకు కాదు అవి, నీకేం తెలుసు టేస్ట్ అది లేదు. చాలాసేపు వెయిట్ చేసాము, పర్సన్ కోసం ఇంకా రాలేదు. జస్ట్ చూడగానే ఫౌంటైన్ అయితే కనిపించింది, చాలా బాగుంది దూరం నుంచి చూస్తుంటే. అండ్ తన్వి లిటిల్ బిట్ ఎగ్జైట్మెంట్ తను. సో ఇప్పుడు వచ్చరికి టైం అరౌండ్ 9:30 అండి. మేము వచ్చి 2 hours అవుతుంది. ఆ పర్సన్ అయితే ఇంకా రాలేదు, వెయిట్ చేస్తూ ఉన్నాము. సో చాలామంది మనకి ఇది మక్క సంథింగ్ ఉంటుంది కదా, అక్కడి నుంచి వస్తున్నారు. ఇవాళ చాలా మంది కనిపించారు. సో వాళ్ళందరికీ వల్ల క్రౌడ్ ఎక్కువగా ఉందంట. సో ఫోన్ అయితే మనకి దగ్గరలో ఉంది. ఓపెన్ చేయకు, ఓపెన్ చేయట్లే. అక్కడ కార్లోకి వెళ్దాం పదా. మోర్ దాన్ 2 hours వెయిట్ చేశాక వచ్చిందనమాట ఫోన్ అయితే. సో ఇంకా సో ఐఫోన్ 15 Pro Max మీకు ఇక్కడ రివర్స్లో ఉండేసరికి తెలియట్లేదు. ఇక్కడ పైన. సో ఓపెన్ చేద్దాం ఒక్కసారి. ఆన్ చేసావా? సో ఇదండి, సో ఇదో 15 Pro Max. మేము న్యాచురల్ టైటానియం తీసుకున్నాము. సో చెప్పాను కదా ఇట్లా అనేసి. లాంగ్వేజ్ ఇంకా సెట్టింగ్స్ ఏం చేంజ్ చేయలేదు. ఇప్పుడు అన్నీ సెట్ చేసుకోవాలి. నమస్తే బిల్ అనమాట. సో మేమైతే కువైట్ నుంచి తెప్పించామండి. సో ఇది బిల్. లూలులో యాక్చువల్ ఫస్ట్ ట్రై చేసాము. లూలులో అవుట్ ఆఫ్ స్టాక్ అనేసి నెక్స్ట్ బెస్ట్ బై సంథింగ్ ఉంటే అక్కడ బై చేశారు వాళ్ళు. 15 Pro Max 512. మనకి ఇప్పుడు వచ్చేసరికి సిపిన్. లాస్ట్ మేము 13 తీసుకున్నప్పుడు అసలు కేబుల్ కానీ ఏమీ ఇవ్వలేదు, బట్ ఈసారి కేబుల్ ఇచ్చారు. నెక్స్ట్ వీడియోస్ అన్ని దీని నుంచి రాబోతున్నాయి. సో మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. మంచి మంచి